హలో ఫ్రెండ్స్, నేను శశిరేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్. సో ఈరోజు వీడియో ఏంటంటే స్మాల్ హార్వెస్టింగ్ అండి. దాంతోపాటు గార్డెన్ అప్డేట్స్ కూడా మీకు చూపిస్తాను. గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయి అనేది. సో సడన్గా ఇప్పుడు గార్డెన్ టూర్ ఎందుకు అంటే చాలా బాగా పూస్తున్నాయండి ఫ్లవరింగ్ ప్లాంట్స్. గార్డెన్ అంతా ఫుల్ ఫ్లవర్స్తో చాలా బాగుంది. అందుకని మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని ఈ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత అది చూపిస్తాను. సో కొన్ని టొమాటోస్, కొంచెం చుక్కకూర ఉందండి. సో స్మాల్ హార్వెస్టే, త్వరగా అయిపోతుంది. ఇది అయిన తర్వాత గార్డెన్ టూర్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టమాటోస్ అండి, వారంలో 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేస్తున్నాను. అయితే నేను మిగతావి ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నప్పుడు వాటితో పాటు హార్వెస్ట్ చేసినవి మాత్రమే మీకు వీడియోస్లో పెడుతున్నానండి. ఇంకా మధ్య మధ్యలో నాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి హార్వెస్ట్ చేసుకొని వెళ్తున్నాను, వీడియోస్ తీయకుండా కూడా. ఇలా తీసినప్పుడల్లా నాకు 1/4 kg పైన వస్తున్నాయండి. చాలా బాగా వస్తున్నాయి. సో వంకాయలు మాత్రం తగ్గిపోయాయి. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కదా ఈ ప్లాంట్స్ పెట్టి కూడా. సో వీటిని కొంచెం ప్రూన్ చేసి మళ్ళీ ఏమైనా ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మందారం ఫ్లవర్ చూడండి ఎంత బాగా పూసిందో. రెక్క మందారం, నాటు రెక్క మందారం. సో ఇవి ఆయిల్లో వేసుకొని తలకి అప్లై చేసుకుంటే చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుందండి. సో అందుకని ఆ ఫ్లవర్స్ మాత్రం హార్వెస్ట్ చేస్తాను. మిగతా ఫ్లవర్స్ అయితే చాలా మొక్కలకే ఉంచేస్తాను. సో చుక్కకూర చూడండి ఎంత బాగా పెరిగిందో. హార్వెస్ట్ చేయడం లేట్ అయిపోయిందండి, సీడ్స్ రావడం స్టార్ట్ అయిపోతున్నాయి చూడండి. ఫ్లవర్స్ అన్నీ వచ్చేసినాయి. సో ఇంక ఇప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేసి మళ్ళీ వాటరింగ్ చేసి పెట్టేస్తే మళ్ళీ పెరుగుతుంది. సో మనకు చుక్కకూర ఇప్పుడు ఫ్లవర్స్ వస్తాయి ఈ సీజన్లోనే. ఇప్పుడు మనం ఒక 2-3 ప్లాంట్స్ వదిలేసామంటే మంచిగా సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు చుక్కకూర. మళ్ళీ సీడ్స్ నెక్స్ట్ సీజన్కి కొనకుండా ఇవే సీడ్స్ మనం వాడుకోవచ్చు అనమాట. నేను అలాగే ప్రతి ఇయర్ సంవత్సరానికి సరిపోయే అన్ని సీడ్స్ ఒక 2-3 ప్లాంట్స్ వదిలేసి కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి. ఇయర్ మొత్తం నాకు చుక్కకూర కావాల్సినప్పుడల్లా అవే సీడ్స్ వేసుకుంటూ ఉంటాను. అయితే మనకి ఎప్పుడు సీడ్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ సీజన్లో బాగా సీడ్స్ వచ్చే సీజన్ అన్నమాట చుక్కకూరకి. సో ఇప్పుడు సీడ్స్ కలెక్ట్ చేసుకుంటే మనకి 1 year వరకు నిలువ ఉంటాయి. మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటే వాటిని 1 year వరకు మంచిగా జర్మినేట్ అవుతాయండి. మనకి మళ్ళీ సీడ్స్ కొనే పని ఉండదన్నమాట. ఇయర్ అంతా వాడుకోవచ్చు. చాలా సీడ్స్ వస్తాయండి చుక్కకూరకి. ఒక 2-3 ప్లాంట్స్ వదిలేస్తే చాలు. సో ఇందులో చెట్టు చిక్కుడు, ఇంకా కనకాంబరం మొక్కలు ఉన్నాయి. వాటితో పాటు చుక్కకూర విత్తనాలు కూడా అక్కడక్కడ పెట్టాను. కాకపోతే అసలు ఈ మాన్యూర్ వేసాను, కౌ మాన్యూరు. దాంట్లో నుంచో ఏంటో మరి తెలియదు కానీ విపరీతంగా గడ్డి పెరుగుతుందండి ఇందులో. ఎంత తీసినా కానీ మళ్ళీ వస్తుంది. సో ఆ గడ్డి రూట్స్ నుంచి తీయడానికి వీలవ్వట్లేదు. ఈసారి కొంచెం బాగా పెరిగిన తర్వాత బాగా వాటరింగ్ చేసేసి మొత్తం టిల్ చేయాలి. సాయిల్ టిల్ చేసేసి ఆ గడ్డి మొత్తం తీసేయాలండి. అసలు ఈ మొక్కల్ని పెరగనివ్వట్లేదు. చెట్టు చిక్కుడు విత్తనాలు పెట్టాను కదా ఇందులో, అవి మంచిగా పూత మీద కాత మీద ఉన్నాయి కానీ బలం అంతా ఇవే లాగేస్తున్నాయండి ఏ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా. అందుకని ఫస్ట్ ఈ కలుపు మొత్తం తీసేయాలి. ఇదిగోండి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసిన టొమాటోస్, చుక్కకూర చాలా బాగా వచ్చిందండి. ఇంక ఇప్పుడు గార్డెన్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ చూద్దాము. గార్డెన్లో మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూద్దాము. చాలా బాగా వస్తున్నాయండి. గన్నేరు పువ్వులు, ఇవి కూడా గుత్తులు గుత్తులుగా చెట్టు అంతా ఫ్లవర్స్ ఎంత బాగా పూస్తున్నాయో. ఇవి కూడా లైట్ వైట్ కలర్ ఇంకా ఎల్లో కలర్ మిక్స్లో ఉన్న గన్నేరు పువ్వులు అండి. ఇవి కూడా పూజకి చాలా బాగా యూజ్ అవుతాయి. కనకాంబరాలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, గుత్తులు గుత్తులుగా ఎంత బాగా పూస్తున్నాయో. అసలు అవి తీసి కొన్ని ఏవో దేవుడికి పెడుతున్నాం కానీ మిగిలినవన్నీ అలాగే చెట్ల నుంచి రాలిపోతున్నాయండి. అసలు మా కంపౌండ్లో కూడా ఎవరు తీసుకొని వాటిని అల్లుకొని తలలో పెట్టుకునే ఓపికలు అయితే ఎవరికీ లేవు. అందరు జస్ట్ చూసి ఆనందిస్తారు. నేనైతే అసలు నాకు చెట్ల నుంచి పువ్వులు అసలు తెంపాలనిపించదు. దేవుడి పూజకి ఎన్ని అవసరమో అన్నీ మాత్రమే తెంపుతాను. తెంపేసి మంచిగా దేవుడికి అన్నీ అలంకరిస్తాను. ఇంకా నాకైతే పెట్టుకోవడానికైతే ఇష్టం ఉండదండి. చెట్లకు అలా చూస్తేనే
చాలా బాగా అనిపిస్తుంది, అసలు తీయాలనిపించదు ఫ్లవర్స్. సో ఉసిరికాయ చెట్టు కూడా మంచిగా చిగురుస్తుంది. మల్లె తీగలు కూడా మంచిగా వచ్చాయండి ప్రూన్ చేస్తే. ఇందులో తోటకూర విత్తనాలు వేసాను, మంచిగా వస్తుంది. దొండతీగ కూడా ఇప్పుడు పెరుగుతుందండి, ఇంక ఇప్పుడు బాగా పెరుగుతుంది దొండతీగ, బాగా కాస్తాయి దొండకాయలు. ఈ మందారాలు కూడా చెట్టు నిండా పూస్తున్నాయి. చూడండి కనకాంబరం మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి మొక్క పూస్తుందండి, సీజన్ కదా ఇప్పుడు వాటికి, చాలా బాగా పూస్తున్నాయి. సో ఇక్కడ ఉన్న మందారాలు కూడా, సో దీనికి ఆల్రెడీ ఒక కొమ్మకి ఎక్కడో స్కేల్ ఇన్సెక్ట్స్ కనిపిస్తే కట్ చేసి పడేసానండి. మళ్ళీ ఇంకొక కొమ్మకు కూడా స్టార్ట్ అయ్యాయి. కొంచెం ఏదైనా స్ప్రే చేసుకోవాలి. గన్నేరు పువ్వులు చూడండి, ఇవి కూడా పూజకి చాలా బాగుంటాయండి. నాకైతే ఇష్టమైన పువ్వులు ఇవి, పూజకి చాలా బాగా అనిపిస్తుంది దేవుడి దగ్గర పెడితే. ఇవి కూడా బాగా పూస్తున్నాయి. మేబీ మరి డార్మెన్సీ ఏంటో తెలియదు. రోజెస్ మాత్రం ఆగిపోయాయండి, పూయట్లేదు. ఇంకా చామంతి కూడా సీజన్ అయిపోయిందండి, అక్కడొక్కటి ఇక్కడొక్కటి ఎప్పుడో వస్తున్నాయి. సో ఇవి ఇందులో అలోవెరా పెట్టాను. సో ఇవన్నీ టమాటో మొక్కలు, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి, ఇవి కూడా బాగానే ఉన్నాయి. సో తమలపాకు మొక్కని ఇక్కడ షిఫ్ట్ చేశాను, బాగా ఇప్పుడు వస్తుంది. ఇందులో శంఖం పూలు, బెండ మొక్కలు, గోరుచిక్కుడు మొక్కలు కూడా పూత మీద ఉన్నాయి. ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి ఇక్కడ. తర్వాత ఇది రణపాల మొక్క ఉంది ఇటు సైడు. ఇక్కడ అన్ని వెజిటేబుల్ సీడ్స్ పెట్టానండి, కాకపోతే ఈ టబ్బుల్లో ఉన్న సాయిల్లో బలం లేదండి, మొక్కలు అస్సలు పెరగట్లేదు. సో నేను మెల్లమెల్లగా కిచెన్ వేస్ట్, నా దగ్గర ఉన్న మాన్యూర్, కంపోస్ట్ అవి వేసి సెట్ చేస్తూ వస్తున్నాను సాయిల్ని. సో ఈ సమ్మర్ అంతా కూడా కంపోస్టింగ్ సాయిల్ తయారు చేస్తాను. ఈ సాయిల్ అంతా తీసి ఒక లేయర్ సాయిల్ కింద మళ్ళీ శాండ్విచ్ మెథడ్లో మనం డ్రై లీవ్స్, ఆకులు, కొమ్మలతో చేసుకుంటాం కదా కిచెన్ వేస్ట్, పళ్ళ తొక్కలతో. సో అది తయారు చేసేస్తాను. అది చేసేసి మొత్తం కుండీలన్నీ సాయిల్ అంతా, ఈ సమ్మర్లో మనకు కంపోస్టింగ్ సీజన్ కదండి, చాలా బాగా రెడీ చేసుకోవచ్చు మనం కంపోస్ట్ ఇప్పుడు. సో ఈ 3 months అంతా కంపోస్టింగ్ రెడీ చేసి సాయిల్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం జూన్లో చక్కగా మొక్కలన్నీ పెట్టుకోవచ్చు, కూరగాయలన్నీ పండించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయండి బ్లాక్ టబ్స్ కానీ, ఈ పెద్ద పెద్ద ఇక్కడ ఉన్న కుండీలన్నీ కూడా పెద్ద సైజ్ 16 నెంబర్ కుండీలండి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కో వెజిటేబుల్ ప్లాంట్ వేసినా కానీ చాలా బాగా కాస్తాయి. పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టాను, దొండ మొక్కలు, ఇంకా బచ్చల తీగ ఉంది ఇక్కడ. సో ఇవి కూడా మెల్లగా ఇప్పుడే తీగలు వస్తున్నాయి, దొండ తీగలు, బచ్చల తీగలు. సో అన్నీ ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలి. ఈ ఇండోర్ ప్లాంట్స్ చూడండి, ఇవి కూడా నీడకే ఉంటాయి, ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇవి కూడా ఎక్కువ ఎండ రాదండి. తమలపాకు మొక్క ఇక్కడ బాగా పెరుగుతూ ఉంది. సో ఇదండి మన గార్డెన్లో ఉన్న మొక్కలు, గార్డెన్ టూరు. వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.